రియల్ ఎస్టేట్ ట్రైనింగ్ కి నేను వెళ్ళినప్పుడు ఎగ్జిక్యూటివ్స్ నుంచి నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, సార్ చాలా మంది ఇన్వెస్టర్స్ లోకల్లో కొనుక్కుంటే ప్లాట్ నాకు డెవలప్ అవుతుంది, వెంచర్ లో కొనుక్కుంటే నాకు డెవలప్ కాదు, చాలా దూరం అవుతుంది, నాకు బెస్ట్ రిటర్న్స్ రావట్లేవు అని అడుగుతున్నారు. వారికి మీరు ఇచ్చే సమాధానం ఏందని నన్ను చాలా మంది అడుగుతున్నారు. వాట్ ఈస్ మై సజెషన్ టు ది ఇన్వెస్టర్స్? సో మీరు ఏదైతే లోకల్లో ప్లాట్ కొనాలనుకుంటున్నారో, సో ఆ లోకల్ ప్లాట్ కూడా ఒకప్పుడు వెంచరే కదా, ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. సో ఆ రోజు వెంచర్ చేసి ఈ రోజుకి రీసేల్ అయ్యి 2-3 హ్యాండ్స్ మారిన తర్వాత మీరు కొందాం అనుకుంటున్నాం. సో ప్రతి ఒక్కరూ మనం ఏమనుకుంటాం, నేను కష్టపడ్డ సొమ్ము ఎక్కువ వృధా కాకూడదు, సో నా ఇన్వెస్ట్మెంట్ తోటి 10 మందికి లాభం రాకూడదు అని అనుకుంటే ఖచ్చితంగా ఫ్రెష్ గా చేసిన ప్రాజెక్ట్ లో మీరు అప్రోచ్ చెక్ చేసుకొని అప్రూవల్ చెక్ చేసుకొని తీసుకోండి. దిస్ ఇస్ ద ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఈస్ ప్రాపర్టీస్ చాలా మందికి లోకల్లో ఉన్న మనశ్శాంతి కరువైంది. ఎందుకంటే హైడ్రా ఎప్పుడు వచ్చి కూలగొడుతుందో తెలియదు, ఎప్పుడు వక్ బోర్డ్ నుంచి రిలీజ్ అవుతుందో ప్రాపర్టీ తెలియదు, ఎప్పుడు భూదాన్ ల్యాండ్, లావణ్య పట్ట, గవర్నమెంట్ ఇష్యూస్ అండ్ స్వార్థం పెరిగి కూడా చాలా మంది సంపద కోసం లిటిగేషన్ ప్రాపర్టీ చేస్తున్నారు కావాలని. ఆల్రెడీ ఇంతమంది 25-30 ఇయర్స్ బ్యాక్ అమ్మిన ఫ్యామిలీ వచ్చి నాకు బిడ్డకు భాగం రాలేదు, మా తాత సంతకం పెట్టలేదు, మా డాడీ సిగ్నేచర్ ఫోర్జరీ చేశారని చెప్పి ఏదో ఒక రకంగా లిటిగేషన్ చేసి డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఇల్లు కొనాలి అనుకుంటే ఖచ్చితంగా మీ ఆఫీస్ దగ్గరలో, మీ పిల్లల స్కూల్ దగ్గరలో, మన రిలేటివ్స్ దగ్గరలో ఉండాలనుకుంటున్నారు కనుక ఖచ్చితంగా మీరు లోకల్ కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ ప్యూర్ ఇన్వెస్ట్మెంట్, ఇల్లు ఆల్రెడీ ఉంది, నేను ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు సిటీ అవుట్ సైడ్ కి వెళ్ళండి అండ్ అప్రూవ్డ్ లేఅవుట్స్ లోనే తీసుకోండి. సో ఈ 2 రీజన్స్ తోటి ఏదైతే రియల్ ఎస్టేట్ లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో, డైరెక్ట్ కంపెనీ నుంచి వచ్చే ప్లాట్ ని మీరు కొనుక్కోండి. గ్రామ పంచాయతీలో నాకు ఇల్లు కట్టుకోవడానికి కావాలనుకుంటే మాత్రం మీరు ఒక్కసారి వెరిఫికేషన్ చేసుకొని లీగల్ చెక్ పాయింట్ చేసుకొని ₹1 పెట్టి ప్రాపర్టీ కొంటున్నామంటే ఒక 10,000-20,000 ఇచ్చి అడ్వకేట్ కి ఇచ్చి మీరు లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత, లింక్ డాక్యుమెంట్ చెక్ చేసుకున్న తర్వాత, లిటిగేషన్ లేదు అన్నప్పుడు మాత్రమే మీరు ఆ ప్లాట్ తీసుకొని ఇల్లు కట్టుకోండి. కానీ ఇన్వెస్ట్మెంట్ అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మై ప్రిసైజ్లీ అడ్వైజ్ ఈస్ గో ఫర్ అప్రూవ్డ్ లేఅవుట్స్ అండ్ సిటీ అవుట్ సైడ్. సో దట్ హెల్ప్స్ యూ టు గ్రో ఇన్ యువర్ లైఫ్. సో అది మీకు ఖచ్చితంగా మీ లైఫ్ లో ఒక గ్రేట్ అసెట్ కాబోతుంది. ప్లీజ్ డూ ఇన్వెస్ట్ ఇన్ గ్రేటర్ ప్రాజెక్ట్స్ అండ్ హ్యావ్ ఎ బ్రైటర్ ఫ్యూచర్ ఇన్ యువర్ లైఫ్ అండ్ గుడ్ లక్.